ఆన్లైన్ గేమింగ్ పేరుతో మోసాలు. రామారెడ్డి పోలీసుల చాకచక్యంతో ఆన్లైన్ గేమింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న 2 నిందితుల అరెస్ట్ మరియు రిమాండ్కు తరలింపు. 15,000 రూపాయల నగదు, హెచ్పీ ల్యాప్టాప్, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం. వాట్సాప్ లేదా టెలిగ్రామ్లో వచ్చే గుర్తు తెలియని లింకులను క్లిక్ చేయవద్దు. నమ్మవద్దు. కేసు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీఎం రాజేష్ చంద్ర, ఐపీఎస్. వాట్సాప్ ద్వారా ఆన్లైన్ గేమింగ్ లింకులు పంపిస్తూ అమాయక ప్రజలను పెట్టుబడుల పేరుతో మోసం చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు రామారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. జిల్లా ఎస్పీ శ్రీఎం రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు కామారెడ్డి డీఎస్పీ శ్రీ మధుసూదన్ ఆధ్వర్యంలో కామారెడ్డి రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీధర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీ రామన్, రామారెడ్డి ఎస్ఐ శ్రీ మురళి నేతృత్వంలో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారాన్ని విశ్లేషిస్తూ ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా, గేమింగ్ యాప్ ద్వారా పబ్లిక్ యూజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వేల రూపాయలు ఈ బెట్టింగ్ యాప్స్ అప్లికేషన్తో వేస్తున్న ఒక ముఠాన్ని పట్టుకోవడం జరిగింది. ఇందులో 2 పర్సన్స్ని, టోటల్ 3 అందులో 2 పర్సన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకో పర్సన్ కోసం కూడా ఒక టీము గాలిస్తుంది. ఇందులో ముఖ్యమైన పర్సన్ ముఖ్య నవీన్. ఇతను విజిటర్ వీసా పైన దుబాయ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక కంపెనీలో కొంతకాలం పనిచేయడం జరిగింది, ఫ్యూచర్ డాట్. ఆ కంపెనీలో పనిచేసిన తర్వాత వాళ్ళతో సంబంధాలు ఏర్పరచుకొని ఇది ఒక గేమింగ్ బెట్టింగ్ యాప్ కంపెనీ. ఈ కంపెనీ వాళ్ళు అతనికి కొన్ని సిమ్ కార్డ్స్ ఇచ్చి అతను మళ్ళీ ఇండియాకి పంపించి ఇతను ఇండియాలో ఆపరేట్ చేసుకుంటూ చాలామంది కాంటాక్ట్స్ తోటి ఇతను డబ్బుల్ని 2,000, 3,000, 7,000 ఇలా మల్టిపుల్గా మొత్తం మన కాంట్రాక్ట్ చెక్ చేస్తే సుమారుగా 7,633 మంది నుంచి డబ్బులు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఫర్దర్గా అతన్ని ఎంక్వైరీ చేస్తే ఎవరు ఇంటెన్షన్ అనే విషయం మనకు తెలుస్తుంది. సో ప్రిలిమినరీగా ఇప్పటివరకు అయితే 7,633 మంది నుంచి ఇతను గేమింగ్ యాక్ట్ కొరకు బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ కోసం కాంట్రాక్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ కంపెనీ వాళ్ళకి కొన్ని దుబాయ్ బేస్డ్ సిమ్ కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సిమ్ కార్డ్స్ ఇండియాలో పనిచేయడం బట్ ఆ వాట్సాప్ ద్వారా ఇతను వాళ్ళని కాంటాక్ట్ చేసేసి వాళ్ళని ఈ అప్లికేషన్ను ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా యూజ్ చేసి తర్వాత చాలామంది అప్లికేషన్లో పెట్టిన తర్వాత డబ్బులు దగ్గరికి రాక డబ్బులు వదిలేసి కూడా వాళ్ళు హోమ్స్ వదిలిపెట్టుకోవడం జరిగింది. అట్లా మనకు కొంతమంది మనం అప్రోచ్ అయితే దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసుకుని దాన్ని కొంచెం గాలించి ఈరోజు అతన్ని మన బస్టాండ్ దగ్గర పట్టుకోవడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ఆధారంగా పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ బెట్టింగ్ యాప్స్ అని, ఈ గేమింగ్ యాప్స్ అని చెప్పేసి రూపాయికి 2 రూపాయలు, రూపాయికి 10 రూపాయలు వస్తుందని చెప్పేసి ఒక అత్యాశతో వెళ్ళి ఈ అప్లికేషన్స్లో డబ్బులు పెట్టి చాలామంది లక్షల రూపాయలు కోరుకుంటున్నారు. ఇంకా మనకు తెలిసింది కేవలం ఇంతమంది, ఇంకా తెలియకుండా కూడా చాలామంది కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అని ఇన్వెస్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సో అవన్నీ కూడా మనము రిజిస్టర్ ఎంక్వైరీ చేస్తాము. ఏదైనా సరే వాళ్ళకు సస్పీషియస్ డిగ్రీ కానీ సస్పీషియస్ వస్తే ఇమీడియట్గా సైబర్ క్రైమ్ పోర్టల్ ఉంది, cybercrime.gov.in. దాంట్లో ఫ్లాగ్ చేస్తే ఆ వెబ్సైట్ మీద మీకు దర్యాప్తు చేయవచ్చు. లేదా ఒకవేళ వాళ్ళు బై ఛాన్స్ డబ్బులు పోగొట్టుకుంటే ఇమీడియట్గా వాళ్ళు 1930కి లేదా సైబర్ పోర్టల్లో నాకు పోయి ఇమీడియట్గా దాంట్లో ఆ ఇన్ఫర్మేషన్ లాగిన్ చేస్తే వాళ్ళు పోగొట్టుకున్న డబ్బులు కూడా ఆ అకౌంట్స్తో కూడా ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎంత లేట్ చేస్తే వాళ్ళకు అంత నష్టమయ్యే అవకాశం ఉంటుంది. ఈ సైబర్ క్రైమ్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా కొత్త మోడల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సైబర్ క్రైమ్ సంబంధించి ఇమీడియట్గా మీరు ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి మీరు దాన్ని రిపోర్ట్ చేస్తే ఎంఆర్ఎం అనే మోడల్ తోటి దాన్ని ఇమీడియట్గా బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఆ అమౌంట్ కూడా వితిన్ వీక్స్లోనే మీ అకౌంట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఈరోజు మన డిస్ట్రిక్ట్ స్టాట్స్ అండ్ ఎంటైర్ కంట్రీలో తీసుకుంటే, మన స్టేట్లో తీసుకుంటే 20% ఆఫ్ ఎఫ్ఐఆర్స్ సైబర్ క్రైమ్స్ ఉన్నాయి.
సో అది గణనీయంగా రాను రాను పెరుగుతూ ఉంది. అండ్ మనం చాలా వరకు ఈ దొంగతనాలు దోపిడీ వల్ల దోచుకునే డబ్బు కన్నా 20 రూపాయలు ఇంతలు ఎక్కువగా సైబర్ క్రైమ్లో డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ చాలామంది కూడా అక్యూజ్ కూడా ఈ భారతదేశంలో ఉన్నారు. వాళ్ళు ఓవర్సీస్ నుంచి కూడా ఆపరేట్ చేసుకొని మల్టిపుల్ సైట్స్ తోటి ఐఫోన్ 3000 దొరుకుతుందని చెప్తే వాళ్ళు లింక్ పెట్టేస్తే చాలామంది డెలివరీ అయిపోయిందని క్లిక్ చేయడం, లేకపోతే ఓటీపీ ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగితే ఓటీపీ షేర్ చేయడం, లేకపోతే డిఫరెంట్ అప్లికేషన్స్ మనకు ఏపీకే ఫైల్స్ వస్తే డౌన్లోడ్ చేసుకోవడం, లేకపోతే కొత్త అప్లికేషన్ డౌన్లోడ్ చేసినప్పుడు పర్మిషన్స్ అన్నీ కూడా చదవకుండా పర్మిషన్స్ కానీ లేకపోతే అవన్నీ గ్రాంట్ చేయడం. దీనివల్ల మీ సెల్ ఫోన్ ఉన్న డేటా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. చాలా వరకు ఈ అన్సెక్యూర్డ్ ఏపీకే ఫైల్స్ వల్ల కూడా చాలా వైరస్ కూడా మీ మొబైల్ ఫోన్లో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ దాని నుంచి కూడా మీ ఓటీపీ కూడా అండ్ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా చోరీ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈరోజు మీ డబ్బులు మీ కస్టమర్ డబ్బులు అన్నీ కూడా బ్యాంక్లో ఉంటుంది. కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎక్కడైతే బ్యాంకు వడ్డీ కన్నా కూడా ఎక్కువగా మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి మీకు ఏమన్నా లీవ్ చేస్తే మాత్రం మనం నమ్మొద్దు. అది ఖచ్చితంగా మోసమే ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందులో కూడా 1:2 అంటే రూపాయికి రూపాయి ఇంట్రెస్ట్ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో వీళ్ళు చాలా మంది దగ్గర 2000, 7000, 10,000 ఇట్లా సుమారు 7,000 మంది దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇవన్నీ కూడా అది అప్లికేషన్లో ఉంటుంది. ఆ అప్లికేషన్ కూడా ఫేక్ అప్లికేషన్ అది. సో దాన్ని ఫ్రీజ్ చేసే అవకాశం ఉండేది. సో ఆ డబ్బులు కూడా వచ్చే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో అమౌంట్ లాస్ అయిన వెంటనే మనము దాన్ని రిపోర్ట్ చేస్తే ఆ అమౌంట్ రికవర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది ఈ వర్క్ చేసిన సిసిఎస్ టీమ్ అండ్ రామారెడ్డి పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి అండ్ మొత్తంగా ఓవరాల్గా ఓవర్సీ చేసిన డిఎస్పీ గారికి కూడా నా తరఫున గౌరవ డీజీ గారి తరఫున కూడా స్పెషల్గా ధన్యవాదాలు. సో సైబర్ క్రైమ్ మీద ప్రతి ఒక్కరు కూడా అవగాహన కలిగి ఉండాలి. అండ్ ముఖ్యమైనది చాలామంది సైబర్ క్రైమ్లో బలవుతున్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే. కేవలం అత్యాశ దురాశతో వాళ్ళు ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో కోరుకుంటున్నారు. కాబట్టి దాని గురించి కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అండ్ అన్నోన్ వెబ్సైట్స్ కానీ లేకపోతే అన్నోన్ లింక్స్ ఎవరు కూడా క్లిక్ చేయవద్దు. అండ్ ఒకవేళ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే సైబర్ నేరాలకు గురైతే ఇమ్మీడియట్గా 1930 కాల్ చేయాలి. లేకపోతే సైబర్ పోర్టల్లో కూడా మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు దాన్ని రిపోర్ట్ చేయవచ్చు.